చీఫ్ గెస్ట్ అయినట్లు వాడిని లోపల రమ్మంటారంటండి. వాడు పెట్టకపోయినా పెట్టేవాడిని చూపించమన్నారు. ఎంతటి ధర్మం చూపించమని చెప్తాను. ఒరే ముఖ్యంగా ఇక్కడి నుంచి ఇవాళ వైకుంఠ ఏకాదశి కదమ్మా. ఈ భక్తులు పరీక్షించడానికి శ్రీ మహావిష్ణువు మృత్యువాడి రూపంలో వచ్చిండొచ్చు. చేరుకునేలాగా అంతర్ధానంగా అనువచ్చు. వాడు నీ అబ్బాయి అనుకున్నావటే తండ్రి నాయన అని పిలుస్తున్నావు. వాడక ముష్టి కదవా. అవతారు అవతారు చంపులు తీసుకుని వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడండి. ఆవు తండ్రి ఆవు నాయన స్వామి మా వారి కలిసి లోపల రండి స్వామి ఈ నాళ్ళకి భద్రాలను అనుగ్రహించు పాలన చేయడానికి వచ్చావా స్వామి? వాడక ముష్టి కదవా. ఎవడా నువ్వు? బాధపడకండి స్వామి, మీ నీళ్ళు తెలుసుకోలేని మూర్ఖుడు అతను. స్వామి ఆ ముసుగు తొలగించి మీ నగుమాము కనులారా తిలకించి పులకించేలా నన్ను అనుగ్రహించండి స్వామి. మా నాన్నగారి రూపాన్ని సాక్షాత్కరించావా తండ్రి? అబ్బా కాదు, సాక్షాత్తు నీ అబ్బాయి. అమ్మ వైదేహి పోయిందమ్మా. ఏమైందండి? ఇన్నాళ్ళు జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాను. ఈరోజు ఊరుకోండి. పోయిన వాళ్ళు తిరిగి రారుగా. ఇంతకు ఎలా పోయిందండి? ఎలా చెప్పేది? ఎలా చెప్పేదండి? ఏ విధమైనా నోటితోడే చెప్తాడు, మరో విధంగా చెప్పడు. ఆ నోటితోడే చెప్పండి. ఏమని చెప్పేది? ఆ డబ్బేంటో చెప్పండి. ఎవరండి? పోయిన వాళ్ళకి. ఎవరు పోయారు? భగవంతుడా, మృత్యుంజయుడు. ఆ సంగతి మాకు తెలుసు. ఎంతకు ఎవరు పోయారు? మాకేం తెలుసు. దేవుడు. అసలు అమ్మ పోయిన దశలో ఉన్నాడు. మీ అమ్మ పోయిందని ఎవరు చెప్పారమ్మా? అది నిక్షేపంలా ఉంది. అది మృత్యువు జయించింది, నిక్షేపంలా ఉంది. అంటే మృత్యునే జయించారా? ఆ టీవీలో అన్ని ఛానల్స్ చూసినా టీవీకి అయిపోయింది కానీ అది మాత్రం నిక్షేపంలా ఉంది. పోయిందమ్మా పోయింది అన్నారు. పోయిందమ్మా. అదే ఏం పోయిందండి? ఏమిటైంది గొడవ? పాపం ఆయన ఏదో పోయిందంటండి. అదేదో చెప్పమంటే చెప్పలేకపోతున్నారు. మీకు అర్థం కాకపోయినా నాకు అర్థమైందండి. మరి అయితే చెప్పండి, ఎందుకు ఏం పోగొట్టుకున్నాడు? మట్టి అవునా నాన్న? కాదు. మరి అయితే ఏం పోయిందండి బాబు? ఏం జరిగిందండి? నా నోటితో చెప్పలేను. ఎవరితో డబ్బింగ్ చెప్పించండి. మీరు చెప్పండి నాన్న. చెప్తానమ్మా. మా ఊరి వాళ్ళు చందాలు వేసుకుని మన ఊళ్ళో రామాయణం కట్టించారమ్మా. కొంప తీసి సాయంపుల స్థలంలో కట్టించలేదు కదా. చాలు ఊరుకోండి. మీరు చెప్పండి అమ్మ. శ్రీరామచంద్రుడు మాకు కల్లో కనిపించి, ఒరే ధర్మయ్య, మాకు గుడైతే కట్టించావు, నైవేద్యం కట్టడం మర్చిపోయారా అని చెప్పాడమ్మా. కాస్త నీవైనా నిత్య నైవేద్యం ఏర్పాటు చేయరా అని చెప్పాడమ్మా. సరే స్వామి అని మాట ఇచ్చాడు. ఈ విషయము మీ అన్నయ్యతో చెప్తే వాళ్ళు అంత దుర్మార్గంగా ప్రవర్తించారా? దేవుడికి నైవేద్యం పెట్టినందుకు కన్న తండ్రి మీద చేసుకున్నారా? కలికాలం అండి, కలికాలం. మా భావమరుదులు అంత దుర్మార్గానికి వ్యవహరించనే లేదు. ఇందులో పొరపాటు ఉండే ఉంటుంది. దేవుడికి నైవేద్యం పెట్టడంలో పొరపాటు ఎలా ఉంటున్నాడు? ఆయన దేవుడికి పెట్టింది ఎక్కడికి పోతుంది? పూజారికి పోతుంది. సంతోషించాలండి. మీరు చెప్పండి నాన్న. నాన్న మీరు రండి నాన్న, స్నానం చేసి టిఫిన్ చేద్దరు కానీ పాపం ఎప్పుడు తిన్నారో ఏమిటో. అవునవును, లోపల తీసుకెళ్ళి వేడి నీళ్ళతో కాపురం పెట్టించు. కాపురం పెట్టించడం ఏంటండి? అదేనే, మీ అన్నయ్య చేతిలో పనులు ఎప్పుడు తిన్నాడు అని వేడి నీళ్ళతో కాపురం పెట్టించమంటున్నాను. నాన్న ఊరుకోండి, నేను అన్నది భోజనం ఎప్పుడు తిన్నారో అని. మీరు రండి నాన్న, స్నానం చేసి టిఫిన్ చేద్దరు కానీ. నేను రాలేనమ్మా. అక్కడ మా రాముడంతా ఆకలితో ఉన్నాడు.
ఆయనకి నైవేద్యం సమర్పించండి, నేను పచ్చి గంగ కూడా ముట్టను. అదేదో మీ అమ్మగారు ఏర్పాటు చేస్తానండి. ఆ? నేను ఏర్పాటు చేయాలా? రాగులో కాదు. అయ్యో రాఘవా, మీ మామగారు దేవుడి దగ్గర నైవేద్యం ఏర్పాటు చేయమన్నారు. అది ఏదో బంగారం ఉన్నట్లు పక్కడపోతావే. కట్లుగా నువ్వు బాగా గుంజావు. పండగలకి పబ్బాలకి మామగారితో బాగా పెట్టుకోవు. అందుకు మీ మామగారు బదులుకు బదులు అడగలేదే. దేవుడికి ఏదో నైవేద్యం ఏర్పాటు చేయమన్నారు. కాదండకి నీకు సిగ్గు లేదయ్యా. ఏమిటి ఏమిటంటే మీరు మాట్లాడేది? ఊరుక. ఒక పుణ్యకార్యాన్ని బుధాన వేసుకున్న మనిషిని అన్న కొడుకు దుర్మార్గంగా తల్లి తగిలేస్తే పుట్టెడు దుఃఖంతో వచ్చిన మీ మామగారిని అన్న తండ్రిలో ఆగంతో మర్చిపోయి